వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. ఇంట్లో ఉండే పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు బయట దొరికే స్నాక్స్ అంటే చాలా ఇష్టంగా తింటారు. ఆ స్నాక్స్ ని ఇంట్లో చేసినా సరే సేమ్ టేస్ట్ వచ్చేలా హెల్తీగా ఈజీగా ఎలా చేసుకోవాలో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేద్దామండి. ఫస్ట్ రెసిపీ కోసం వెడల్పటి బౌల్ తీసుకొని అందులో 1 కప్పు జొన్న పిండి లేదంటే రాగి పిండి తీసుకోవచ్చండి. రాగి పిండి వల్ల పిజ్జా కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ జొన్న పిండిని యూస్ చేస్తున్నాను. బౌల్ లోని 1 కప్పు జొన్న పిండి, 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి వేసాక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని విస్కర్ తోటి ఒకసారి అంతా కలిసేలా కలిపేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ నూనె వేసాక రూమ్ టెంపరేచర్ లో ఉన్న పెరుగును కూడా 1 కప్పు వరకు వేసుకొని ఇంకా వాటర్ ఏమీ వేయకుండానే పెరుగుతోటి అంతా కలిసేలా కలిపేసుకుందాము. అలా పెరుగుతోటి అంతా కలిపేసాక కొద్దిసేపటికి పిండి అనేది కొద్దిగా హార్డ్ గా అయిపోతుంది. పిండి కొద్దిగా సాఫ్ట్ గా కలుపుకోవటం కోసం ఇంకో 2 టీ స్పూన్ల వాటర్ వేసుకొని పిండి అంతా కూడా ఇంకోసారి కలిపేసుకుందామండి. మరీ ఎక్కువగా వాటర్ వేసినా సరే పిండి మరీ సాఫ్ట్ గా అయిపోతుంది కాబట్టి చూసుకుంటూ కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. చపాతీ పిండి కలిపినట్టు కలిపేశాక ఈ పిండి కొద్దిగా కూడా చేతికి స్టిక్ అవ్వకుండా ఉండాలండి. పిండి చేతికి స్టిక్ అవ్వనప్పుడు దాని మీద మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందామండి. 10 నిమిషాల తర్వాత పిండిని అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో సగం పిండిని ఆయిల్ అప్లై చేసిన చాపింగ్ బోర్డ్ మీద పెట్టి చపాతీ కర్రతో లేదంటే చేతితోటి వీడియోలో చూపిస్తున్నట్టు రౌండ్ గా ప్రెస్ చేసేసుకోవాలి. ఒకసారి చేతితో రౌండ్ గా ప్రెస్ చేసేసాక చపాతీ కర్రతో పైన అంతా కూడా ఈవెన్ గా వచ్చేలా ఇంకోసారి ప్రెస్ చేసేద్దాము. ఇలా జొన్న పిండిని అంతా కూడా ప్రెస్ చేశాక మినీ పిజ్జా సైజ్ లో కట్ చేయడం కోసం నేను ఇక్కడ గ్లాస్ ని యూస్ చేస్తున్నానండి. గ్లాస్ కి బదులుగా సర్కిల్ షేప్ లో ఉన్న ఏదైనా కటర్ ని యూస్ చేసుకోవచ్చండి. పిండి మీద అంతా కూడా 4 సర్కిల్స్ పెట్టేశాక ఎక్స్ట్రా ఉన్న పిండిని అంతా కూడా తీసేసి బౌల్ లో పెట్టేసుకుందాము. ఇలా సర్కిల్ షేప్ లో కట్ చేసుకున్న వాటిని ఒకసారి చేతితోటి ప్రెస్ చేసేసుకుందామండి. వీటన్నిటి మీద కూడా ఫోర్క్ తోటి ఘాట్లు పెట్టేసుకుందాము. నెమ్మదిగా టర్న్ చేసుకుని రెండో వైపు కూడా ఫోర్క్ తోటి ఘాట్లు పెట్టేశాక ఇలా రెడీ అయిన వీటిని వేడైన పెనం ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఆ పెనం మీద సర్కిల్ షేప్ లో కట్ చేసుకున్నవన్నీ పెట్టేశాక మీడియం టు లో ఫ్లేమ్ లో స్టవ్ ని అడ్జస్ట్ చేసుకుంటూ 3 మినిట్స్ ఒక సైడ్ ఫ్రై అయ్యాక టర్న్ చేసుకుని ఇంకో 3 మినిట్స్ రెండో సైడ్ ఫ్రై చేసుకోవాలండి. రెండు వైపులా ఫ్రై చేసుకుని ప్లేట్ లోకి పెట్టేసుకోవాలి. నేను ఈసారి పెద్ద సైజ్ లో కాకుండా మినీ సైజ్ లో పిజ్జాని చేస్తున్నానండి. అందుకే నేను ఈ సైజ్ లో కట్ చేసుకున్నాను. ఈ పిజ్జా బేస్ ని కావాలంటే ఫ్రిడ్జ్ లో పెట్టి ఒక రోజు పాటు స్టోర్ చేసుకోవచ్చండి. ఒకవేళ ఫ్రిడ్జ్ లో పెట్టి స్టోర్ చేసుకుంటే అది రూమ్ టెంపరేచర్ లోకి వచ్చాక నెక్స్ట్ ప్రాసెస్ ని ఫాలో అవ్వాలి. ఎటు సైడ్ బాగా ఫ్రై అయ్యిందో దాని మీద టమాటా కెచప్ లేదంటే పిజ్జా సాస్ అప్లై చేశాక ఇంట్లో అందుబాటులో ఉన్న వెజిటబుల్స్ ని చిన్నగా చాప్ చేసుకుని వేసేసుకోవాలండి. ఇక్కడ నేను క్యాప్సికమ్, స్వీట్ కార్న్, టమాటా వేసేసాక పైనుండి మొజరెల్లా చీజ్ వేసేసుకుని ఆరిగానో స్ప్రింకిల్ చేసేసాను. ఇలా రెడీ చేసిన మినీ పిజ్జాని వేడైన పెనం ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని మినీ పిజ్జాస్ అన్ని కూడా పెట్టేశాక మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు అంటే చీజ్ బాగా మెల్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే టేస్టీ మినీ పిజ్జాస్ రెడీ అయిపోయాయి కదండి. మిగిలిన పిండితోటి మినీ పిజ్జా చేయడానికి ఏ ప్రాసెస్ అయితే ఫాలో అయ్యామో కొంచెం పెద్ద సైజ్ లో చేయడానికి కూడా సేమ్ అదే ప్రాసెస్ ని ఫాలో అయ్యి రెండు వైపులా కుక్ చేసుకుని పిజ్జా బేస్ ని అయితే రెడీ చేసేసుకుంటామండి. కానీ ఈ పిజ్జాకి ఎక్స్ట్రాగా చీజ్ స్లైస్ ని యూస్ చేస్తాము. దీని వల్ల పిజ్జా టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఒకటే బ్యాటర్ తోటి మనకుండే టైం ని బట్టి మనకి నచ్చిన సైజ్ లో పిజ్జాని చేసుకోవచ్చండి. సూపర్ హెల్తీగా మినీ పిజ్జా రెడీ అయిపోయాయి కదండి. ఇవి ఇంకా పిల్లలకి పెట్టేద్దాము. మోహిత్, నువ్వు స్నాక్ అడిగావు కదా, నీకోసం పిజ్జా చేశాను. ఓకే అమ్మా. ఇది తినేస్తే మనం బాంజు క్లాస్ అటెండ్ అవుదాం, ఓకేనా? ఓకే అమ్మా. నేను పిల్లల కోసం చేసే ప్రతి వంట కూడా మొదటి నుండే అన్ని కూడా హెల్తీగా ఉండేలా చూసుకుంటూ ఉంటాను. ఫుడ్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటానో పిల్లల చదువులో కూడా మొదటి నుండే మంచి ఫౌండేషన్ ఉంటే బాగుంటుందని నమ్ముతాను. అందుకే మోహిత్ ని బాంజు క్లాసెస్ లో జాయిన్ చేశాను. ఈ క్లాసెస్ ని అటెండ్ అవడం వల్ల చాలా చేంజెస్ కనిపిస్తుంది. మెయిన్ గా ఈ క్లాసెస్ లో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే టీచింగ్ టెక్నిక్స్ చాలా యూనిక్ గా ఉండటమే కాకుండా పిల్లలకి ఈజీగా అర్థమవుతుంది. ఈ క్లాసెస్ వల్ల పిల్లల్లో మ్యాథ్స్ స్కిల్స్ తో పాటు కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. ప్రతి క్లాస్ కూడా ఇంటరాక్టివ్ గా మరియు పిల్లలకి రిలేట్ అయ్యేలా ఉంటాయి. మోహిత్ కి క్రికెట్ అంటే చాలా ఇష్టం కాబట్టి ట్రైనర్స్ ఎక్కువ వరకు క్రికెట్ ఎగ్జాంపుల్స్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. దీంతో పిల్లలకి కూడా లెర్నింగ్ అనేది చాలా ఫన్ గా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా క్లాసెస్ వినటానికి కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాగే బాంజు వాళ్ళు ప్రొవైడ్ చేసిన పేరెంట్ యాప్ కూడా నాకు చాలా బాగా యూస్ఫుల్ అనిపించింది. ఈ యాప్ ద్వారా మోహిత్ ప్రోగ్రెస్, క్లాస్ పెర్ఫార్మెన్స్, ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ అన్ని కూడా రెగ్యులర్ గా ట్రాక్ చేస్తూ ఉంటాను. Just ask me to stop the timer so that I can stop the time. Okay? ఓకే మ్యామ్. Alright. So my timer is loading. Just give me a second. I'll be ready. 32. And your time. Okay, you can write the question. Then I'll start my time. మ్యామ్, ఐమ్ రెడీ. Alright. So 3, 2, 1, go.
75. 75, it is okay. That's a right answer. Now, do you want to know the time that you've taken to solve this? Yes, ma'am. Okay, you seem to be very excited. I'll try to show you. 12 seconds it is, which is a very good speed, Mohan. Alright. ఈ క్లాసెస్ ని 5 నుండి 15 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలు జాయిన్ అవ్వచ్చండి. వీళ్ళు ఫ్రీగా డెమో క్లాస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా ఫుల్ కోర్స్ పై 20% డిస్కౌంట్ వస్తుందండి. ఇప్పుడు ఎలాగో సమ్మర్ వెకేషన్ కాబట్టి పిల్లల టైం ని ప్రొడక్టివ్ గా ఉపయోగించుకోవడానికి ఇది చాలా మంచి అవకాశం అండి. బాంజు క్లాసెస్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశానండి. కావాలంటే ఒకసారి చెక్ చేయండి. మోహిత్ క్లాస్ ఎలా ఉంది? ఎంజాయ్ చేసావా? Yes, అమ్మా. సెకండ్ రెసిపీని స్టవ్ ఆన్ చేయకుండానే చేసేసుకోవచ్చు అండి. ఈ స్నాక్ లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, ఇంకా చాక్లెట్ ఫ్లేవర్ లో ఉంటుంది కాబట్టి పిల్లలు తినడానికి ఇష్టపడతారు. మిక్సీ జార్ లోని 1 కప్పు రోస్టెడ్ చనా వేసుకోవాలండి. నేను ఇక్కడ రోస్టెడ్ చనాకి ఉన్న పొట్టునంతా తీసేసి మిక్సీ జార్ లో వేసేసాను. ఇందులోని సీడ్స్ తీసేసిన డేట్స్ ని చిన్నగా చాప్ చేసుకుని 1.5 కప్పు వేసేసుకోవాలి. రోస్టెడ్ చనా డేట్స్ వేసేసాక ఇది మంచి చాక్లెట్ ఫ్లేవర్ రావటం కోసం 1/4 కప్పు వరకు కోకో పౌడర్ వేసుకోవాలి. కోకో పౌడర్ వేసేసాక ఇంకా ఇందులో ఎటువంటి నెయ్యి కానీ బటర్ కానీ ఏమీ యూస్ చేయాల్సిన అవసరం లేదండి. మిక్సీ జార్ లో వేసిన ఇంగ్రీడియంట్స్ ని అలా మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే ఇలా మెత్తటి పేస్ట్ లాగా అయితే రెడీ అయిపోతుంది. ఇలా గ్రైండ్ చేసేసాక ఏదైనా బాక్స్ తీసుకొని దానికి బటర్ పేపర్ లేదంటే నెయ్యిని అప్లై చేశాక గ్రైండ్ చేసిందంతా కూడా వేసేసుకొని స్పూన్ తోటి బాక్స్ కి అంతా కూడా ఈవెన్ గా వచ్చేలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. దీన్ని ఇలా తిన్నా బాగుంటుందండి. ఇంకొంచెం టేస్ట్ కోసం మెల్ట్ చేసిన చాక్లెట్ ని వేసేసుకుందాము. మెల్ట్ చేసిన చాక్లెట్ ని కొద్దిగా వేసుకుని స్పూన్ తోటి వీడియోలో చూపిస్తున్నట్టు ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఈవెన్ గా చాక్లెట్ అంతా స్ప్రెడ్ చేశాక దాని మీద చిన్నగా చాప్ చేసిన బాదం వేసుకుందామండి. బాదం అంతా కూడా వేసేసాక మూత పెట్టి 1 గంట పాటు డీ ఫ్రిడ్జ్ లో పెట్టేసామంటే చాక్లెట్ లేయర్ అంతా కూడా బాగా హార్డ్ గా అయిపోతుంది. బాక్స్ నుండి దీన్ని బయటికి తీసి మనకి నచ్చిన సైజ్ లో పీసెస్ గా కట్ చేసేసుకోవచ్చండి. చాక్లెట్ లేయర్ అనేది బయట పెడితే మెల్ట్ అయిపోతుంది కాబట్టి దీన్ని ఫ్రిడ్జ్ లోనే స్టోర్ చేసుకోవాలి. ఈ స్నాక్ పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ యూస్ అవుతుందండి. ఎయిర్ టైట్ బాక్స్ లో వేసి పెట్టుకున్నామంటే ఒక 15 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. అంతే అండి, 4 ఇంగ్రీడియంట్స్ తోటి ప్రోటీన్ బ్రౌనీ బైట్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇంకా థర్డ్ స్నాక్ వచ్చేసి లడ్డు అండి. ఈ లడ్డూలో ఎటువంటి చక్కెర, బెల్లం, డేట్స్ ఏమీ యూస్ చేయలేదండి. కానీ లడ్డు మాత్రం స్వీట్ గా ఉంటుంది. ఈ లడ్డు ఒంటికి చలవ చేయడంతో పాటు బాడీకి కావాల్సిన ప్రోటీన్ ఇంకా ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. పాన్ లోని 1 కప్పు రోస్టెడ్ చనా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో 2 నిమిషాలు వేయించుకోవాలి. 2 నిమిషాలు వేయించుకొని మిక్సీ జార్ లో వేసి ఎక్కడ పలుకులు లేకుండా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేశాక ఈ మిక్సీ జార్ ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద పాన్ పెట్టి 1 కప్పు మకానా వేసుకొని మీడియం ఫ్లేమ్ లో అలా వేయించుకుంటే కొద్దిసేపటికి అవి క్రిస్పీగా అయిపోతాయి. ఇలా వేయించిన మకానాన్ని కూడా ప్లేట్ లోకి వేసేసుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఇందులో డేట్స్, బెల్లం, చక్కెరకి బదులుగా కిస్మిస్ ని యూస్ చేస్తామండి. పాన్ లోని 3/4 కప్పు కిస్మిస్ వేసేసాక 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. ఎండు కొబ్బరి తురుము, కిస్మిస్ అంతా బాగా కలిసేలా కలుపుకుంటూ ఎండు కొబ్బరి కొద్దిగా రంగు మారుతుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పాన్ ని పక్కన పెట్టేసుకుందాము. మిక్సీ జార్ లోని వేయించి చల్లారిన మకానా వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేశాక ఈ మిక్సీ జార్ లోనే వేయించిన ఎండు కొబ్బరి, కిస్మిస్ కూడా వేసుకొని 2 యాలకులు వేసి వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ మిక్సీ జార్ ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద పాన్ పెట్టి అందులో గ్రైండ్ చేసిన రోస్టెడ్ చనా పౌడర్ అంతా వేసాక 1/2 కప్పు వరకు నెయ్యి వేసుకోవాలండి. ఇంకా నెయ్యి ఫ్లేవర్ బాగా ఇష్టపడే వాళ్ళైతే 1/2 కప్పు వరకు నెయ్యి వేసుకోవచ్చండి. 1/2 కప్పు అంటే దాదాపుగా 6 టేబుల్ స్పూన్లు ఉంటుందండి. పాన్ లోకి నెయ్యిని వేసేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని నెమ్మదిగా స్పూన్ తోటి అంతా కలిసేలా మిక్స్ చేసుకుంటూ ఉండలు కట్టినప్పుడు స్పూన్ తోటి ప్రెస్ చేసుకుంటూ ఇలా 4-5 నిమిషాల పాటు వేయించుకుని పిండి అంతా కూడా కొద్దిగా రంగు మారేంత వరకు వేయించేసుకోవాలి. పిండిని అంతా కూడా బౌల్ లోకి వేసేసాక ఇందులోనే గ్రైండ్ చేసిన కిస్మిస్, ఎండు కొబ్బరి తురుమును కూడా వేసేసి 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ మిలన్ సీడ్స్ వేసుకోవాలండి. వాటర్ మిలన్ సీడ్స్ తో పాటు నచ్చితే బాదాం, జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. వాటర్ మిలన్ సీడ్స్ వేసేసాక అన్ని కూడా బాగా కలిసేలా కలిపేసుకోవాలండి. కొబ్బరి, రోస్టెడ్ చనా పౌడర్, కిస్మిస్ అనేది బాగా కలిపితే టేస్ట్ అనేది బాగా తెలుస్తుందండి. అంతా కలిపేసాక చేతికి నెయ్యిని అప్లై చేసుకుని మనకి నచ్చిన సైజ్ లో లడ్డూలు చుట్టేసుకోవాలండి. అలా డేట్స్, చక్కెర, బెల్లం వాడకుండా ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చే ప్రోటీన్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఈ లడ్డుని ఎయిర్ టైట్ బాక్స్ లో బయట అయితే 10 రోజులు, ఫ్రిడ్జ్ లో అయితే ఇంకో 20 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఇంకా 4th స్నాక్ రెసిపీ వచ్చేసి మస్ట్ ట్రై రెసిపీ అండి. వెడల్పటి బౌల్ తీసుకొని అందులో 1 కప్పు జొన్న
జొన్నపిండి వేసుకోవాలి. జొన్నపిండి వేసేసాక అరకప్పు శనగపిండి వేసుకొని విస్కర్ తోటి అంతా కలిసేలా కలిపేసుకోవాలండి. ఇలా రెండు కలిసేలా కలిపేశాక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో 1 కప్పు వాటర్ వేసాక కొద్దిగా సాల్ట్ వేసుకుని వాటర్ అంతా కూడా బాయిల్ అవుతున్నప్పుడు కలిపిన జొన్నపిండి శనగపిండి అంతా కూడా వేసేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని పిండి అంతా కూడా వాటర్ తోటి బాగా కలిసేలా కలిపేసుకోవాలి. ఇలా పిండి అంతా కూడా బాగా కలిసాక స్టవ్ ను ఆఫ్ చేసి పిండిని అంతా కూడా వెడల్పటి బౌల్లోకి వేసేసుకుందాము. పిండి అంతా బాగా వేడిగా ఉంది కాబట్టి నెమ్మదిగా పిండిని అంతా కూడా చేతితో కలుపుకోవాలండి. చేతి కాలుతుంది అనుకుంటే మాత్రం చేతిని తడుపుకుంటూ కూడా పిండిని కలుపుకోవచ్చు. పిండి కొద్దిగా హాట్ గా అనిపించింది కాబట్టి 2 టీ స్పూన్ల వాటర్ వేసుకుని పిండి మొత్తం కూడా దగ్గరికి కలిపేసుకోవాలండి. దీని మీద తడి క్లాత్ పెట్టేసి ఈ పిండిని అంతా కూడా గంట లేదంటే అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడు జొన్న పిండి అంతా కూడా బాగా నానుతుంది. అరగంట తర్వాత పిండి అంతా కూడా ఇంకోసారి కలిపేసుకొని జంతుకుల గొట్టంలో చిన్న హోల్స్ ఉన్నది తీసుకుని అందులో పిండిని అంతా కూడా పెట్టాక నెయ్యి అప్లై చేసిన స్టీమర్ ప్లేట్ లోకి వీడియోలో చూపిస్తున్నట్టు జంతుకుల గొట్టం తోటి ఒకటే లేయర్ వచ్చేలా వేసుకోవాలండి. టైం లేదని ప్లేట్ అంతా కూడా పిండిని వేసేసామంటే అది ఉడికించిన తర్వాత సపరేట్ చేయడానికి చాలా టైం పట్టేస్తుంది. అందుకే వీడియోలో చూపిస్తున్నట్టు ఒక లేయర్ మాత్రమే వేసుకొని ఈ స్టీమర్ ప్లేట్ ని ఆవిరికి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 20 నిమిషాలకి ఇలా పిండి అంతా కూడా బాగా ఉడికిపోతుంది. దీని మీద లైట్ గా ఆయిల్ ని అప్లై చేసేసాక బాగా చల్లారేంతవరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇదంతా కూడా బాగా చల్లారితే చాలా ఈజీగా ఒకదాని నుండి ఒకటి విడిపోతుందండి. కార్నర్స్ ని కొద్దిగా సపరేట్ చేసుకున్నామంటే మిగిలిన వాటిని ఈజీగా సపరేట్ చేసేసుకోవచ్చండి. గోధుమ పిండితో చేసిన నూడిల్స్ ఉడికించిన తర్వాత అవి త్వరగా విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి. అదే జొన్న పిండితో ఇలా చేసుకున్నామంటే సేమ్ బయట మార్కెట్ లో దొరికే వాటిలాగే ఉంటాయి. ఇంకా దీనితో మనకి నచ్చిన స్టైల్లో నూడిల్స్ చేసుకోవచ్చండి. ఇలా నూడిల్స్ అంతా కూడా సపరేట్ చేసేసుకోవాలి. కడాయిలోని ఆయిల్ వేసి అది వేడయ్యాక చిన్నగా చాప్ చేసుకున్న 1 టీ స్పూన్ వరకు వెల్లుల్లి వేసుకుని మీడియం ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి ఫ్రై అయ్యాక సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు క్యాప్సికమ్ వేసి 2 నిమిషాలు వేయించాక సన్నగా చాప్ చేసుకున్న క్యారెట్ తో పాటు బీన్స్ క్యాబేజీ వేసుకుని హై ఫ్లేమ్ లో వెజిటేబుల్స్ ఫ్రై చేసుకోవాలండి. వెజిటేబుల్స్ క్రంచీగా ఉండేలా హై ఫ్లేమ్ లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. వెజిటేబుల్స్ ని వేయించేసాక ఆవిరికి ఉడికించిన నూడిల్స్ అంతా కూడా వేసేసుకోవాలి. గోధుమ పిండితో చేసిన నూడిల్స్ చాలా సాఫ్ట్ గా ఉండి త్వరగా విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి. కానీ జొన్న పిండితో చేసిన నూడిల్స్ మాత్రం సేమ్ మనకి బయట మార్కెట్ లో దొరికే వాటి టేస్ట్ తో ఉండి టేస్ట్ కూడా బాగుంటుంది. నూడిల్స్ వేసేసాక సాల్ట్ తో పాటు మిరియాల పొడి వేసేసుకుని కొద్దిగా నెమ్మదిగా అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఇంకా ఏమైనా సాసెస్ కావాలి అంటే వేసుకోవచ్చండి. సాసెస్ తో పాటు బయట దొరికే నూడిల్స్ మసాలా పౌడర్స్ కూడా యూస్ చేసుకోవచ్చండి. అవి ఏమీ యూస్ చేయడం ఇష్టం లేదు అనుకుంటే మాత్రం సేమ్ ప్రాసెస్ ని ఫాలో అయినా సరే టేస్ట్ బాగుంటుంది. అంతా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసి ఫైనల్ గా నిమ్మరసం వేసుకుని ఇంకోసారి కలిపేసుకుంటే వేడివేడిగా జొన్న పిండితో నూడిల్స్ రెడీ అయిపోతుందండి. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.